ఓంకారరూపిణీ క్లీంకారవాసిని జగదేకమోహిని ప్రకృతి స్వరూపిణి. ఓం శ్రీమాత్రే నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని పాతపట్నం నీలమణి దుర్గా అమ్మవారిని అయితే మనము వేడుకుందాము. ఈరోజైతే మీకు శ్రీకాకుళం జిల్లాలో కల పాతపట్నం నీలమణి అమ్మవారు దేవాలయం అయితే మేము ఈరోజు దర్శనం చేసుకున్నాను. మీకోసం అయితే నేను వీడియో చూపిస్తున్నాను. అమ్మవారిని చూడండి ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారో. అయితే ఆంధ్ర, ఒరిస్సా రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ఆరాధ్య దేవత ఈ అమ్మవారు. మనకి భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు ప్రసిద్ధి చెందారు. ఈ పాతపట్నం అమ్మవారు శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారు అని అంటారు అమ్మవారి పేరు. అలాగే ఈ అమ్మవారి పేరు ఇంకా ఎక్కడ ఉండదు, ఓన్లీ ఈ అమ్మవారి పేరే నీలమణి దుర్గా అన్నమాట. అయితే ఇది శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు పశ్చిమ ముఖంగా మనకి దర్శనమైతే ఇస్తారు. ఈ ఆలయంలో అమ్మవారికి అయితే ఒక విశేషమైతే ఉంది. 17వ శతాబ్దంలో అప్పటి పర్లాకిముడి గజపతి మహారాజు పరిపాలనా కాలంలో అమ్మవారు స్వయంభువుగా వెలసినట్లయితే పురాణాలు అయితే చెప్తున్నాయి. అయితే ఈ స్థల పురాణం చెప్తుంది ఇతను పోతరాజు అనమాట, అమ్మవారి తాలూకా తమ్ముడట. ఇంకొక స్టోరీ కూడా ఉందట స్థల పురాణం కోసం. ఏంటంటే ఒక అతను నాగలికి దున్నుతుంటే అమ్మవారు తగిలారంట. అది మళ్ళీ మహారాజుకు తెలియచేస్తే అది తీస్తే అమ్మవారు కలలో కనిపించి నాతో పాటు నా తమ్ముడిని కూడా ప్రతిష్ఠించమని చెప్పారట. అందుకని అమ్మవారిని ప్రతిష్ఠించి ఎదురుగా పోతరాజును కూడా వాళ్ళ తమ్ముడు, అంటే అమ్మవార్లందరూ అక్క చెల్లెళ్ళు కదా, వాళ్ళకొక్కడే అన్నదమ్ముడు, ఆయన పోతరాజు అన్నమాట, ఆయన్ని ప్రతిష్ఠిస్తారట. అయితే ఈ అమ్మవారు గర్భాలయములో అమ్మవారు ముగ్ధ మనోహర రూపంలో మనకి దర్శనమైతే ఇస్తారు. పసుపు ముఖార విందంతో దర్శనమిస్తారు. ఈ అమ్మవారికి చూడండి ఎంత బాగుందో. ఈ అమ్మవారు మనకి కోరిన కోరికలు ఏవైనా తక్షణమే తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధికెక్కారు. ఈ కోరికలు మనము ఏదైనా కోరిక కోరుకొని తీర్చిన వెంటనే అమ్మవారికి మొక్కులు అంటే చెల్లించుకుంటారు. సంబరాలు లాంటివి అయితే అప్పుడప్పుడు చేస్తుంటారు. చాలా నలుమూలల నుంచి ప్రజలైతే ఈ అమ్మవారి దర్శనం కోసమైతే వస్తారు. చాలా విశేషమైన అమ్మవారు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందారు ఈ నీలమణి దుర్గా అమ్మవారు. ఈ అమ్మవారి దేవాలయము తప్పకుండా ఒకసారైనా దర్శనం చేసుకోవాల్సిందే. మేము ఈవినింగ్ వచ్చాము, అందుకే జనం ఎవరూ లేరు. ఇదిగో అమ్మవారి తాలూకా అన్నదమ్ముడంట పోతరాజు, ఇతను పోతరాజు అనమాట, ఎదురుగా పూజలు అందుకుంటారు. అలాగే అమ్మవారు గర్భగుడిలో మనోహరంగా ఉంటారు. తర్వాత ఏమో ముందుకి ఇక్కడ ఉంది కదా, వీళ్ళందరూ కూర్చున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు, పసుపు, కుంకాలు పూజలు అన్నీ ఇక్కడైతే చేసుకుంటారు. అమ్మవారు లోపల ఉంటారు. లోపల మనం అమ్మవారిని దర్శనం చేసుకోవడమే విశేషమైన అమ్మవారి అన్నమాట. ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటే మనకి ఎంతో విశేషమైన ఫలితం అయితే కలుగుతుంది. తప్పకుండా మీకు వీలుంటే ఒకసారి అయితే పాతపట్నం అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. మేము ఎప్పుడు వీలైనా వెళ్తూ ఉంటాము, చూడండి అమ్మవారిని వెళ్తూ ఉంటాము. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి. టెంపుల్ సిరీస్లో భాగంగా ఈరోజు నీలమణి దుర్గా అమ్మవారి దేవాలయం అయితే మీకు చూపించాను. ఇంకా ఇలాంటి దేవాలయాలన్నీ నేను మీకు చూపిస్తుంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లేలిస్ట్లో చూస్తే మంచి మంచి పూజా వీడియోస్ అన్నీ ఉంటాయి. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.